నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 2014 నుంచి 19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయి. 2014 నుంచి 19 మధ్య భారీగా పెట్టుబడిని ఆకర్షించగలిగాము. పోలవరాన్ని 75% పైగా పూర్తి చేశామని తెలిపారు. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సమయంలో 2019లో అధికార మార్పిడి జరిగిందని గవర్నర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. వైసీపీ ప్రభుత్వ సమయంలో ప్రజలు స్వేచ్ఛను లాగేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఆగిపోయాయి, సంస్థలు తరలిపోయాయని తన ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రస్తావించారు. Andhra Pradesh State Legislative Council, Honorable Speaker, Andhra Pradesh State Legislative Assembly, Honorable Members of the State Legislature, I am immensely pleased to welcome and congratulate the newly elected Honorable Members of the State Legislative Assembly and members of the Legislative Council to this joint session of the State Legislature being convened for the first time with 58.32% of combined state population. The unscientific bifurcation caused the state to inherit only 46% of the resources, financial loss on account of loss of Hyderabad city, disproportionate debt burden, loss of access to public institutions, loss of national institutions, Government of India PSUs and institutions of higher learning, etc. One can see that scientific criteria for apportionment were not adopted, while the residual state inherited huge revenue deficit. Debt was shared on population basis, assets on location basis, power sharing on consumption basis, and worst of all, educational institutions with no basis. All these factors led to the structural change in economy with reduction of service. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ప్రారంభమైంది. తొలి రోజే అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త కొనసాగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాలు నిరసన తెలిపేందుకు నల్ల కండవాలు బ్యాడ్జీలతో అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. జగన్ నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ముందుకు కొనసాగారు. అయితే వైసీపీ సభ్యుల్ని అసెంబ్లీ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యమని పేర్కొన్నారు. పోస్టర్లు గుంజుకొని చింపివేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు దగ్గర కాసేపు పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. దీనికి వైసీపీ నేతలు గైర్ హాజరయ్యారు. సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీలో ఏ అంశాలపై చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు.
కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సి రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాద్లతో శాసన పరిషత్ చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తన కార్యాలయంలో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ శాసన పరిషత్ నియమ నిబంధనల పుస్తకాన్ని నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర కార్యక్రమాన్ని నిర్వహించగా శాసన మండలి సభ్యులు శ్రీమతి పంచమర్తి అనురాధ, జాయింట్ సెక్రటరీ ఎం విజయరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రయ్య అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల పరిషత్ సభ్యుడైన శ్రీ రామచంద్రయ్య నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తామని, పరిషత్ మర్యాదలను పాటిస్తామని, సాంప్రదాయాన్ని గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యులుగా ఎన్నికైనందున శాసనం ద్వారా ఏలూరు జిల్లాలో వరద ప్రభావిత గ్రామాలలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటించి స్థానికులకు నిత్యావసర వస్తువుల ఆహారాన్ని అందజేశారు. పోలవరం నియోజకవర్గంలో వేలేరుపాడు మండలం కుమ్మరిగూడెంలో పెదవాగు ప్రాజెక్టు వలన ముంపుకి గురై వెళ్లడానికి దారులు లేక ట్రాక్టర్లపై ఆ గ్రామానికి చేరుకుని పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్న వారిని పరామర్శించి వారికి శిబిరాలలో అందుతున్న వైద్య సేవలు, బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల్ని పరిశీలించి వారిని పరామర్శించడం జరిగింది. గారి ప్రభాకర్ గారు, రోషన్ కుమార్ గారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి బాలరాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీని గారు మరి నిన్ననే వచ్చి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఎవరైతే పెదవాగు బారిన పడి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆదుకోమని మరి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మరి మన ఎంపీ గారు, యువ నాయకులు మహేష్ యాదవ్ గారు, అలాగే పోలవరం శాసనసభ్యులు బాలరాజు గారు, చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు, అలాగే పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీని గారు, ఇక్కడ ఈ మండలాల్లో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం, చింతలపూడి నియోజకవర్గం, ఇతర నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం తరఫున అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మరి ఎంపీ గారు మరి నిజంగా నాకు తెలిసిందాక మేము ఎవరో మనోళ్ళు అంటున్నారు, ఇంతవరకు కూడా ఎవరు ఇటువంటి ఈ గ్రామానికి ఎవరు కూడా ఒక ప్రజాప్రతినిధి వచ్చిన విషయం అయితే ఇక్కడ లేదని చెప్పిన సందర్భంలో ఎంపీ గారు మరి అక్కడి నుంచి ట్రాక్టర్ మీద సుమారు 2 కిలోమీటర్ల ట్రాక్టర్ మీద ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శించడమే కాకుండా ఎవరైతే మరి బాధల్లో ఉన్నారో, ఉదాహరణకు అక్కడ ఎవరో ఒక పెద్ద ఆవిడ పెరాలసిస్ ఆవిడ ఉంటే ఆవిడకి కొంత ఆర్థిక సహాయం చేసి, అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ దగ్గర ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆర్డీఓ గారికి కానీ అధికారులకు కానీ రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరైతే నష్టపరిహారం పొందారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో మరొక విషయం ఏంటంటే ఇప్పుడే మేము వస్తామంటే జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గం మరి రోషన్ కుమార్ గారు అక్కడ ఎమ్మెల్యే, అక్కడ చింతలపూడిలో జంగారెడ్డిగూడెంకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ సోదరులందరూ కూడా అక్కడ మరి అక్కడంతా ఇబ్బందుల్లో ఉన్నారు, మన వాళ్ళ ఇబ్బందులో ఉన్నారు. మా జంగారెడ్డిగూడెంలో ఒక 7-8 మంది నాయకులు కలిపి 1 లక్ష రూపాయలు మీకు ఇస్తా ఉన్నాం. మరి మహేష్ గారు, ఎంపీ గారు, మీరు అక్కడ మన వాళ్ళకి అక్కడ లోకల్ నాయకులు ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీని గారు కానీ, ఎమ్మెల్యే గారు బాలరాజు గారు కానీ, ఇక్కడ స్థానిక నాయకులు, మండల నాయకత్వం కానీ స్థానిక నాయకులు కూడా ఈ గ్రామంలో ఎవరైతే బాగా ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ 1 లక్ష రూపాయలు మరి ఎవరికి ఏదైనా ఉదాహరణకు వంట సామాగ్రికి కానీ ఇంకొకటి కానీ అవసరం అయితే ఇది తెలుగుదేశం పార్టీ తరఫున చేసేటువంటి సహాయంగా ఎంపీ గారి చేతుల మీదుగా ఈ సహాయాన్ని మరి బొరగం శ్రీని గారికి, బాలరాజు గారికి ఇవ్వాల్సిందిగా ఎంపీ గారిని కోరుతా ఉన్నాం. అలాగే ఈ గ్రామానికి ఇంకేం కావాలో ఇంకా ఎవరైనా కొంత నాయకులు ఉంటే మేము కూడా అది కూడా పంపిస్తాం. ఖచ్చితంగా అక్కడ వంట పాత్రలు కానీ అటువంటి ఏమైనా అవసరాలు ఉంటే ఇంకా కూడా
మరి చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ సహాయం చేసినటువంటి చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడే కాకుండా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ అందరికీ కూడా సహాయపడే రీతిలో మన నాయకులు మనకున్నారు. కాబట్టి ఈవేళ ఎంపీ గారు ఇక్కడికి వచ్చినందుకు అలాగే ఎమ్మెల్యే గారికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ఎవరు రానటువంటి ఇటువంటి కుగ్రామాలకు కూడా వచ్చారంటే ఒక పాలకుడు. ఏలూరు జిల్లాలోని వరద ముంపుకి గురైన వేలూరుపాడు కుకునూరు మండలాల్లో ఈ రోజు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కొమ్మి శివ, ప్రతాప్ కిషోర్ బోటు పడవల్లో ప్రయాణించి వరద బాధితులకి అండగా నిలుస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో వరద బాధితుల సహాయ కేంద్రాల్లో కూడా పరిస్థితులను సమీక్షిస్తూ ఉన్నారు. జిల్లా పంచాయతీ అధికారి తృతీయ శ్రీనివాస్, విశ్వనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరెంటు అది ఇచ్చేసారండి. దోమ అత్యంత ప్రమాదకరమైన కీటకమని, దోమకాటు అన్ని కీటకాల కాటు కంటే ప్రమాదకరమైందని, దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జేపీ కాలనీ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నీలిమ సూచించారు. స్థానిక ఏలూరు వెంకన్న చెరువు దక్షిణపు వీధిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హైమావతి, హెల్త్ అసిస్టెంట్స్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల మనం ఏం చేయాలంటే, మీరు అనుకుంటారు దోమల మందు కొట్టాలి అది అంత ముఖ్యం కాదు. ముఖ్యంగా ఉన్నసడమ్మా ఈ పిల్లలన్నీ నిర్మూలన చేయడం ముఖ్యం. ఎందువల్లంటే డెంగ్యూ దోమలో ఈ పిల్లలు చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ పరిశుభ్రత పాటించండి. అర్థం. ఇప్పుడు మన డాక్టర్ గారు మాట్లాడతారండి. మీరు అనుకున్నట్లు ఈ మురికి నీళ్ళు పెరిగే దోమ కాదు. ఈ డెంగ్యూ దోమ, మలేరియా దోమ కానీ మన గృహాలలో ఉండేటువంటి తొట్టుల్లో పెరుగుతుంది. మన ఇంటి ముందు ఉన్నటువంటి ఇట్లాంటి బకెట్లో పెరుగుతాయి. మన ఇంటి ముందు గుబ్బురల్లో పెరుగుతుంటాయి. పూలకుండలు ఉన్నాయి, పూలకుండల్లో పెరుగుతుంటాయి. పైన పూలకుండలు పెరుగుతుంటాయి. అలాగే ఇంటి ముందు టైర్లు ఉంటుంటాయి, వాడి టైర్లో పెరుగుతుంటాయి. పైన ఓవర్ ట్యాంకుల్లో పెరుగుతుంటాయి, మూత లేకపోతే గొప్ప చుప్పల్లో పెరుగుతుంది. అంటే ఎక్కడైతే మీకు ఎక్కడ ఒకటేనమ్మా, ఎక్కడ మంచి నీళ్ళు ఉంటుందో అక్కడ దోమ ఉంటుంది. డెంగ్యూ దోమకి డయేరియా, వామిటింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవి ఎందుకు? మనం సరైన ఫుడ్ అంటే ఎప్పుడు వేడిగా ఉన్న ఫుడ్, వేడిగా ఉన్న నీళ్లు అవి మాత్రమే తీసుకోవాలి. బయట నుంచి వచ్చే కూరగాయలు అవి తెచ్చుకున్నప్పుడు అవి బయట వర్షంలో తడిచినా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఉన్నా అవన్నిటిలో తడవడం వల్ల వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ మనం నోట్లోకి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. అవి రాకుండా తీసుకోవాలంటే ఫస్ట్ వాటిని పరిశుభ్రంగా చేసుకోవాలి. జ్వరాలు ఒకరి నుంచి ఒకరికి చాలా ఎక్కువగా వస్తాయి. సో ఎప్పుడైనా జ్వరం వచ్చిందంటే ఫస్ట్ మనం చేయవలసింది హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ మీకు హాస్పిటల్కి వెళ్ళడం ఏమైనా భయమో లేకపోతే తెలియదు అంటే మీ దగ్గరికి వచ్చి ఏఎన్ఎంస్ కానీ ఆశాస్ కానీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు తీయడం ఏం చేయాలనే విషయం చెప్తారు. అండ్ అసలు ఫస్ట్ మనకి ఫీవర్ రాకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి అయితే ఇంకా ఫాస్ట్గా ఫీవర్స్ అవి ఈజీగా వస్తాయి. వాళ్ళు బయటవి తినడం కానీ అవి చేయకుండా చూసుకోవాలి. అంటే మన ఇంట్లో ఇవి
పరిస్థితి. జంగారెడ్డిగూడెం నందుగల గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు ఆషాఢ మాస శ్రావణ నక్షత్ర సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ నారాయ దివ్య ప్రబంధ సేవా కాలం 4 రోజుల పాటు నిర్వహిస్తారని కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.